పండగ ఏదైనా పూజ ఏదైనా కూడా ఫస్ట్ గుర్తొచ్చే నైవేద్యం ఏంటి? పరమాన్నమే కదా. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి చేసి పెడతారని ముందే పరమాన్నం వీడియో షూట్ చేసి పెడుతున్నాను. నా స్టైల్లో సింపుల్ గా పాలు విరిగిపోకుండా ఎంతసేపు అయినా గట్టి పడకుండా కొలతలతో సహా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆ బియ్యాన్ని కుక్కర్ లోకి వేసుకొని అదే గ్లాస్ తో 4 గ్లాసుల పాలు 4 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపు బెల్లాన్ని కరిగించుకుందాం. ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసుల బెల్లము 1 గ్లాస్ నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ని కొద్దిగా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని కొద్దిగా ఇలా మెదుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత బెల్లం వాటర్ ని వడపోసుకోవాలి. అన్నం ఇంకా బెల్లం వాటర్ కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటేనే పాలు విరిగిపోవు. స్టవ్ పైన పెట్టుకొని ఇలా కొద్దిగా దగ్గరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడుకుతూ ఉంటే డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో ఫ్రై చేసుకొని పరమాన్నంలోకి వేసుకొని కలుపుకుంటే అంతే, పరమాన్నం రెడీ అయిపోయింది. ఈజీగా ఉంది కదా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.